ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్ ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా. నా దగ్గర అంకుల్ నువ్వు మందు కొడుతున్నావు, భోంచేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిపప్పు పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మీకి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప ఒక 2000 కావాలి అంకుల్. జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరు ఇస్తారు? బయట వాడు ఇస్తానా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, ఆ రవి గారి దగ్గర తీసుకో. రవి అడితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్ ఎవరికి? నిమ్మకి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడతావు? నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం, గిఫ్ట్ తీసుకునే డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కానీ మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు అనుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నిన్నేమైనా బాధ పెట్టాను? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అడ్డమైన పనులన్నీ చేశాను. చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి చూస్తున్నాను. హలో హలో, నేను సర్షిన్ మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి. అదే అండి, కాంపిటీషన్కి ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలీదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం అయిందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చేగా చెప్తానుగా. వచ్చి అయ్యో. హలో 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 హలో, ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి చంటి పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మి హాస్టల్కి రా. లే పద. లే. నిమ్మియా? అంకుల్ నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్. అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్. ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది. అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఇగో రమ్మ బాగా తాగా నా బతుకు తగలడా. మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేశారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడుంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడ